నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డీను బి అనిల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరున్నా గానీ పూర్తి స్థాయిలో ఈ వీడియోనైతే చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైతే సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు లేదో, లేకుంటే రేషన్ కార్డులో ఎటువంటి మార్పులున్నా గానీ ఇప్పుడు చేసుకోవచ్చు అన్నట్టు కూడా కీలక అంశాలైతే చెప్పడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వంపై కసరత్తు చేస్తూ ఉంది. రేషన్ కార్డు లేని పేద ప్రజలకు కూడా కొత్త రేషన్ కార్డులు అందించే చర్యలు అయితే చేపట్టింది. డిసెంబర్ 2 నుండి 28వ తారీఖు వరకైతే దరఖాస్తులు అయితే తీసుకుంటుంది. నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర గవర్నమెంటు. అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నవారికి కూడా కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నెల డిసెంబర్ 2వ తారీఖు నుండి 28వ తారీఖు అయితే దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. మీ సమీపంలో ఉన్న ఏదైతే మీ సేవ కానీ లేకుంటే వాలంటీర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్టు కూడా కీలక అంశాలు అయితే చెప్తా ఉన్నారు. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు చేసుకున్న కార్డులు రాలేవని, కొత్త కార్డులు ఇవ్వాలని కూడా కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఏడాదిలో జరిగే జనవరిలో 1వ తేదీ నుండి మార్చి వరకు అయితే ఖచ్చితంగా దరఖాస్తులు ఇచ్చిన వారందరికీ పరిశీలించేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి కూడా పంపిణీ చేస్తాము. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు డిక్లరేషన్లు ఎంపిక చేసి మరి వాటి ద్వారా ఇస్తామన్నట్టు కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము చేయమన్నట్టు కూడా వాళ్ళైతే వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎవరికైతే మ్యారేజ్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు తీసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే మ్యారేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే కొత్త జంటకి రేషన్ కార్డు ఇస్తామన్నట్టు కూడా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తల్లిదండ్రుల నుండి విడిపోయిన ఎవరైతే కొడుకులు ఉంటారో, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబం నుండి సింగిల్ ఫ్యామిలీస్గా విడిపోతూ ఉన్నాయి కాబట్టి చిన్న ఫ్యామిలీగా కుటుంబాలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన రేషన్ కార్డు ఏదైతే గతంలో ఉందో దాన్ని ఉంచుకొని మరి అంటే దాని ప్లేస్లో వాళ్ళకి అక్కడ అధికారులకు వెళ్ళేది ఈ ప్లేస్లో మాది కొత్త రేషన్ కార్డు ఇవ్వండి అని కూడా వాళ్ళకి చెప్తే కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొత్త టెక్నాలజీ జోడించి లబ్ధిదారులకి ఉచితంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి రూపాయి ఇవ్వకుండా మీ కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హయాంలో అంటే గత ప్రభుత్వంలో అనర్హు వేట పడి కొంతమందికి రేషన్ కార్డులు రద్దయిన సంగతి కూడా చూసాము. ఆ రేషన్ కార్డు రద్దయిన ప్లేస్లో కూడా ఈ కూటమి గవర్నమెంట్ మీకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదన్నట్టు కూడా చెప్తా ఉంది. జనవరి 1 నుండి మార్చి వరకు అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తాము. డిసెంబర్ 2 తారీఖు నుండి 28వ తారీఖు వరకు అయితే మీరైతే దరఖాస్తులు పెట్టుకోండి అన్నట్టు కూడా గవర్నమెంట్ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. వీటిపైన గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా మరి చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మీ గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు మీకు సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయో, లేకుంటే మీకు సంబంధించిన మీ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏదైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు ఇవి జతపరిచి వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చాలామంది వెయిట్ చేపించేసింది, ఇగ ఇస్తామని చెప్పారు. కానీ ఈ సంక్రాంతి కానుకగా మీకైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి గవర్నమెంట్ ప్రజల సంక్షేమం కోసము ఏర్పడిన గవర్నమెంట్ ఖచ్చితంగా మీకు ఎవరికైతే రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తామన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రేషన్ కార్డులు లక్షలాది మంది కూడా వెయిట్ చేస్తున్న విషయం మా కూటమి గవర్నమెంట్కి తెలిసిందే. గత ప్రభుత్వంలో కొంతమందిని అర్హులైన వాళ్ళని కూడా అనర్హు అని చెప్పేసి రద్దు చేశారు. అక్కడ నీచక పాలన వల్ల ఎవరైతే వైసీపీ సంబంధించిన నేతలు మరి అక్కడ కూటమికి సంబంధించిన కొంతమంది అంటే టీడీపీకి సంబంధించిన ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వని దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ రాజకీయం చూసారా అన్న నేపథ్యం అయితే చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ పరంగా కాకుండా ఖచ్చితంగా అక్కడ ఎవరున్నా కానీ అక్కడ మేము రాజకీయాలు చూడబోము. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా
ఇస్తామన్నట్టు కూడా చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక మీరు ఎవరికైతే రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మీ రేషన్ కార్డు అప్లికేషన్ మీ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో మీరు అధికారులకి దగ్గరలో ఉండి అవైలబుల్గా ఉండి వాళ్ళకి మీ యొక్క దరఖాస్తు పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఇస్తామని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కొంత అలర్ట్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకైతే మరి సీఎం ఆ సంక్రాంతికి అయితే కొంతవరకు కానుక ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పథకాన్ని అయితే తీసుకురానున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నారు. ఈ పనులు కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి